వైఎస్ జగన్ను మరోసారి షర్మిల టార్గెట్ చేశారా? కాదంబరి జత్వానికి అండగా షర్మిల మరో పోరాటానికి రెడీ అవుతున్నారా? జత్వాని విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ సొంత చెల్లి విమర్శలతో మరోసారి ఇరుకున పడ్డారా? వైఎస్ షర్మిల కామెంట్స్ వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా? వైసీపీ అధినేత జగన్ ను వైఎస్ఆర్ షర్మిల మరోసారి టార్గెట్ చేశారు. ముంబై నటి కాదంబరి తేజస్వినిపై వైసీపీ నేతలు వేధింపులకు దిగారన్న ఆరోపణలను ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. ఆమెను కట్టడి చేసేందుకు సజ్జన్ జిందాల్ జగన్ ప్లాన్ చేశారని ఆరోపణలు గుప్పించారు. కాదంబరి తేజస్విని ఓ మహిళ అని కూడా చూడకుండా వేధింపులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో కలలతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఎదగాలని భావించిన తేజస్వినిని మానసికంగా వేధించారు. ఆమె కుటుంబాన్ని టార్చర్ పెట్టారు. ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన తేజస్వినిని ముంబై నుంచి ఏపీకి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో 2 ఆడపిల్లల తండ్రిని అంటూ చెప్పుకున్న జగన్ ఇలా ఎలా ప్రవర్తిస్తారా అని నిలదీశారు. ఈ ఘటనపై జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జిందాల్ గారు, జగన్ గారు ఇద్దరు కలిసి కాదంబరి అనే ఒక మహిళని ఎలా కట్టడి చేయాలి అని స్కీములు వేసుకున్నారు అని ఇప్పుడు అర్థమవుతుంది. మామూలు స్కీములు కాదు, ప్లాన్లు కాదు, మాస్టర్ ప్లాన్. ఒక ఆడదాన్ని ఒక్కదాన్ని చేసి స్కీములు వేసి మాస్టర్ ప్లాన్లు వేసి ఆమెను తొక్కడానికి చూశారు. J గుర్రాలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. మీరు అధికారంలో ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు మీ చేతుల్లో ఉన్నారు. మరి అలాంటప్పుడు మీకు తెలియకుండానే మీ ఆఫీసర్లు సజ్జన్ జిందాల్కు సాయం చేయబోయారా? సజ్జన్ జిందాల్కు మీకు ఉన్న సాన్నిహిత్యం సంబంధం గురించి సజ్జన్ జిందాల్ గారే చెప్తున్నారు. మరి మీ ఫ్రెండ్ను కాపాడడానికి మీరు ఇంతగా దిగజారిపోతారు అని నేనైతే ఊహించలేదు. అంతేకాదు, జిందాల్ కంపెనీ కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని షర్మిల ఆరోపించారు. పైగా పదే తాడపల్లి ప్యాలెస్ లో సజ్జన్ జిందాల్ కలుస్తుంటే కడప స్టీల్ వేగవంతం చేస్తున్నారు అనుకున్నానన్నారు. కానీ ఒక మహిళ కాదంబరి విషయం బయట పడేసరికి ఇందుక అని ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఒక మహిళను కట్టడి చేసేందుకు స్కీములు వేశారని అర్థమైందన్నారు. ఇది మామూలు మాస్టర్ ప్లాన్ కాదన్నారు. ఆడదాన్ని ఒక్కదాన్ని చేసి తొక్కాలని చూశారని షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. కాదంబరి తేజస్విని ఒక డాక్టర్ అని, ఆమె ఒక నటి అని, ఆమెది గొప్ప కుటుంబం అని షర్మిల తెలిపారు. ఆమె ఒక కేసు పెడితే తొక్కాలని చూశారని ఆరోపించారు. నిజంగా కాదంబరి మోసం చేయాలని చూస్తే జిందాల్ 100 కోట్లు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకునేవాడు కదా అని ప్రశ్నించారు. కానీ ఆమె న్యాయం కావాలని నిలబడిందని, అందుకే కట్టడి చేసేందుకు ఐపీఎస్ లను ఉపయోగించారని జగన్ పై ఆరోపణలు గుప్పించారు. ఇది దారుణ చర్య అని, నన్ను కలిసి మద్దతు కావాలని అడిగితే నేను పోరాటం చేస్తానని కాదంబరికి షర్మిల హామీ ఇచ్చారు. సజ్జన్ జిందాల్ కోసం జగన్ ఇంత దారుణంగా దిగజారుతాడా అని నిలదీశారు. తనకు 2 ఆడబిడ్డలు ఉన్నారని జగన్ చెప్పాడని, కేవలం ఫోర్జరీ సంతకం కోసం ఇంతమంది ఉన్నతాధికారులు ఆమె వెనక పడతారా అని ప్రశ్నించారు. దీని మీద విచారణ వేగంగా జరగాలన్నారు. జగన్ కూడా సమాధానం చెప్పాలని అన్న జగన్ ను షర్మిల ఉక్కిరి బిక్కిరి చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్న జగన్ ను షర్మిల టార్గెట్ చేశారు. వైఎస్ వివేక హత్య కేసు విషయంలో నేరుగా ఆరోపణలు గుప్పించారు. వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి జగన్ మద్దతు పలికాడని తప్పుపట్టారు. ఈ అంశం ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిందనే టాక్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి షర్మిల కూడా ఓ కారణమయ్యారని వైసీపీ అంతర్గత సర్వేలో తేలింది. అయితే ఎన్నికల తర్వాత కాస్త సైలెంట్ అయిన వైఎస్ షర్మిల మరోసారి జగన్ పై అస్త్రాలు ఎక్కుపెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఎన్నికల ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేతలు షర్మిల అటాక్ తో మరోసారి ఉక్కిరిబిక్కిరి కావడం ఖాయంగా కనిపిస్తుందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.